హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. అడుగడుగున ఆయుర్వేదిక్ టచ్తో శీతాకాలంలో వచ్చే ఎన్నో రకాల దిక్కుమాలిన రోగాలకి చెక్ పెట్టే కారం మిఠాయి. ఎంతో అరుదైన అద్భుతమైన ఈ మిఠాయిని ఎలా తయారు చేయాలో, కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ఒక స్టేజ్ రెసిపీ కంప్లీట్ చేసిన తర్వాత రెండవ స్టేజ్కి కావలసిన పదార్థాలు అక్కడ చూద్దాం. ముందుగా 600 గ్రాముల తాటి బెల్లం, 200 గ్రాముల అల్లం, సొంటి 50 గ్రాములు, సొంటి అంటే డ్రై జింజర్, 50 గ్రాముల మిరియాలు, ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న ముదురు అల్లాన్ని పైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ అల్లాన్ని చక్కగా గ్రేట్ చేసుకోండి. తురిమిన అల్లం రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు సొంటి కొమ్మని కూడా చక్కగా మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేసుకోక మిగిలిన ఫైబర్ని రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు అదే సొంటి పౌడర్లోకి మిరియాలు కూడా తీసుకుని మరి కాసేపు మ్యాష్ చేసుకుందాం. సొంటి మిరియాల పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. తరువాత తాటి బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తాటి బెల్లాన్ని కూడా ముక్కలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా ఈ తాటి బెల్లాన్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేద్దాం. సన్నని సెగ మీద ఈ తాటి బెల్లం అంతా కరిగే వరకు చక్కగా కలిపి పెట్టుకోండి. తాటి బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత సన్నని సెగ మీద బాగా కలిపి పెడుతూ ఉండండి. స్లోగా టెక్స్చర్ కలర్ మారుతున్నాయి చూడండి, అంటే పాకం రెడీ అవుతుందన్నమాట. పాకం రెడీ అయిన తర్వాత ముందుగానే తురుము సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం తురుము, అలాగే సొంటి మిరియాల పొడిని కూడా యాడ్ చేయండి. లో ఫ్లేమ్ మీద ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టుకుందాం. ఫైనల్ స్టేజ్ పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. కొద్దిగా వాటర్లోకి ఈ పాకాన్ని వేసి ఇలా ఉండలా కడుతుంటే పాకం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనిద్దాం. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆవు నెయ్యి, ఆవు నెయ్యిని ప్లేట్ అంతా పట్టేటట్టు చక్కగా గ్రీస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ప్లేట్లోకి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పాకాన్ని కూడా యాడ్ చేద్దాం. చక్కగా ట్యాప్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా వేరుశనగ గుళ్ళు, సన్నని సెగ మీద వీటిని దూరగా వేగనిద్దాం.
ఇవి దోరగా వేగిన తర్వాత ఒక కప్పు నువ్వులు కూడా యాడ్ చేసి మరి కాసేపు వేగించుకుందాం. నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి మరి కాసేపు వేగనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని సెపరేట్ చేసుకుని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగానే సిద్ధం చేసుకున్న పాకాన్ని ఇలా చాక్లెట్స్ మాదిరిగా తయారు చేసుకుని గ్రైండ్ చేసుకున్న నువ్వులు, వేరుశెనగ గుళ్ళు అలాగే ఎండి కొబ్బరి పౌడర్ ఈ చాక్లెట్ సిలిండర్స్కి అంటుకునేటట్టు కలిపి పెట్టుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆయుర్వేదిక కారం మిఠాయి రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా సర్వ్ చేసేయండి. అడుగడుగున ఆయుర్వేదిక టచ్తో ప్రత్యేకించి ఈ శీతాకాలంలో వచ్చే ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బ్రహ్మాండమైన రిలీఫ్నిచ్చే ఈ రెసిపీని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్రేమతో మీ వంశీ.